జై శ్రీరామ్ కన్నయ్య. నీకు ఇప్పుడు రామాయణం గురించి క్వశ్చన్స్ అడుగుతా, చెప్పు సరేనా? రామాయణం ఎవరు రాశారు కన్నయ్య? రామ జన్మభూమి ఏది? అయోధ్యకు రాజు ఎవరు? దశరథునికి ఎంతమంది భార్యలు? పేర్లు చెప్పు. ఎంతమంది భార్యలు? పేర్లు చెప్పు. సుమిత్ర, ఎంతమంది కొడుకులు చెప్పు. ఎంతమంది కొడుకులు చెప్పు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సరే, రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసానికి వెళ్తున్నారు? గట్టిగా చెప్పు. రాముని భార్య ఎవరు? ఎవరు రాముడి భార్య? సీత. అయితే వనవాసానికి ఎవరెవరు వెళ్ళారు? రాముడు. అయితే సీతమ్మ తల్లి దేన్ని చూసి అది నాకు కావాలి అంది? బంగారు లేడి. అయితే లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళితే సీతమ్మ తల్లికి బయటకు వెళ్ళొద్దని ఏం గీస్తాడు అక్కడ? రక్షారేఖ గీస్తారు. సరే, అయితే సీతమ్మ తల్లి దగ్గరికి ఎవరు వస్తారు? ఏం వేషం వేసుకొని వస్తాడు? భిక్షగాడు. వచ్చి సీతమ్మ తల్లిని దేంట్లో ఎత్తుక వెళ్తాడు? సీతమ్మ తల్లిని భూమిలో నుంచి తీసుకెళ్తాడు కదా, అయితే దేంట్లో తీసుకెళ్తాడు సీతమ్మ తల్లిని? అయితే ఎవరు అడ్డం వస్తారు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళంగా? జటాయుని ఏం చేస్తాడు రావణాసుడు? చంపేస్తాడు. సరే, సీతమ్మ తల్లిని రావణాసుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? మంచి కూర్చో. ఎక్కడికి తీసుకెళ్తాడు? రావణాసుడికి వాళ్ళ చెల్లె పేరేంటిది? శూర్పణఖ. శూర్పణఖకు ముక్కు కోసేస్తారు కదా, ఎవరు కోసేస్తారు? లక్ష్మణుడు. అయితే రావణాసుడు వాళ్ళ భార్య పేరేంటిది? గట్టిగా చెప్పు. అయితే రావణాసుడికి ఎంతమంది బ్రదర్స్? ఇద్దరు. ఎవరి పేర్లేంటి? చెప్పు. చెప్పు నాన్న, చెప్పు నాన్న.